ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరోసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొంత వాక్యాన్ని ధ్యానిద్దాం. లోకాసు వార్త 16 అధ్యాయము ఇక్కడ కానీ మనం చూస్తే 19 నుండి 31 వరకు కూడా అక్కడ ధనవంతుడు ఒక అడుక్కునే వ్యక్తి అనుకోవచ్చు, లేదంటే అతను బాగా జబ్బు చేసిన వ్యక్తి అనుకోవచ్చు. అయితే ఈ ధనవంతుడు ఉదా రంగుల బట్టలు వేసుకొని, అంటే ధనవంతుడు కదా, చక్కగా తన జీవితాన్ని తినచ్చు తాగుచు హాయిగా గడుపుతున్నాడు. అయితే ఈ ధనవంతుడి పేరు రాయబడలేదు. ధనముంది, అన్యం ఉండి పేరు లేదు. అయితే ఈ ధనవంతుడి దగ్గర అతను తినే రొట్టె ముక్కలు కానీ ఏవైనా కానీ తినే ముక్కలు కింద పడుతుంటే అవి తిని తను తృప్తిపరుస్తుంటాడు. అతని పేరు లాజర్ అతని పేరు. అతను కురుపులతో పుండ్లతో చాలా అసహ్యంగా చేదలు పుట్టే పరిస్థితిలో ఉంటాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనం నుంచి విస్తరింపబడినవాడు, తనలో ఏ పాపము లేనివాడు, ఆత్మలో కపటము లేనివాడు, ఆత్మలో పరిశుద్ధుడు. అయితే శరీరకంగా చూస్తే తను చాలా జబ్బుగా ఉంటుంది, చూస్తానికి అసహ్యంగా ఉంటుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే కుక్కలు వచ్చి తనను నాగుతూ ఉంటాయి. అంటే ఆ సీమి కారుతున్నప్పుడు ఆ పుండ్లు నిండా చీదలు పుట్టినప్పుడు కుక్కలు వచ్చి నాకే పరిస్థితిగా వచ్చింది. అంటే ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడో. అయితే ధనవంతుడు ఉదా రంగు బట్టలు, అవి కాస్ట్లీ బట్టలు అన్నమాట, వాటిని వేసుకొని చక్కగా కాలు మీద కాలు వేసుకొని, ఒక చేత్తో సిగరెట్టు, ఒక చేత్తో మందు గ్లాస్ పట్టుకొని చక్కగా హాయిగా తృప్తిగా జీవిస్తున్నాడు. ఇద్దరు కూడా ఇద్దరు ఒకే చోట ఉండారు. ఇద్దరు అదే జీవనం. అంటే ఈయన ధనవంతుడు మంచి బట్టలు వేసుకున్నాడు. అతను లాజరు కురుపులతో సరైన బట్టలు లేవు, కాళ్ళ చెప్పులు లేవు, తలకి చవులు లేదు, రసి కారుతుంది, చేదరగా ఉంది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అంత దీనమైన స్థితిలో ఉన్న ఇద్దరు కూడా ఒక దినాన చనిపోయారు. అయితే లాజరు ఎక్కడున్నాడో నేను చదివి వినిపిస్తా. 21 వచనం. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరిను, అంతేకాక కుక్కలు వచ్చి అతన్ని కురుపులు నాకెను. అంటే ఈ ధనవంతుడు చేసే వాడిని వాటిని తిని జీవనం కొనసాగిస్తున్నాడు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఇప్పుడు దరిద్రుడు చనిపోయిను, దేవత దూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయిను, పాతిపెట్టిను. అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూచెను. ఇప్పుడు ఇద్దరు చనిపోయారండి. అంటే ఎవరైనా సరే ఈ భూమి మీద చనిపోవాల్సిందే. నువ్వెంత విలాసమైన జీవితం జీవించినా, నువ్వెంత కాస్ట్లీగా తిరిగినా, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు విమానంలో కారులో తిరిగినా, వీడు భూమి మీద పాకుతున్నా ఇద్దరు చనిపోవాల్సిందే. అది చనిపోయినాక ఇంకో జీవితం ఉంది. అది ఎక్కడికి వెళ్తాం అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు, వాడి పేరు దరిద్రుడు. అంటే ఏమి నేను ఏమంటాం, అరే వీడితో దరిద్రుడా, వీడు ఏం లేదు దరిద్రుడు అంటాం. కానీ వాడి వ్యక్తిత్వాన్ని చూడడం, వాడి ఆత్మను మనం చూడం. ధనవంతుడు వాడి ఆత్మ సరైనది కాదు, వాడి ఆలోచన సరైనది కాదు, వాడి జీవన విధానం సరైనది కాదు. కానీ వాడిని గొప్పవాడుగా ఈ లోకం వస్తాడు. కానీ దేవుని కనుదృష్టిలో ఎవరు గొప్పవాడుగా ఉన్నారంటే ఇప్పుడు లాజరు గొప్పవాడుగా ఉన్నాడు. అతను చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. అతను మరి ఎవరు పాతిపెట్టి ఉంటారు? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, పంచాయతీ వాళ్ళు వచ్చి ఏడ్స్కెళ్ళి పడేసి ఉంటారు, ఏదో గుంట తీసి పడేసి ఉంటారు. అయితే ఎక్కడ వెళ్ళాడు? అబ్రాహాము రొమ్మును ఆనుకొనిను. అంటే నెమ్మదిగా జీవిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఒకరు ఇబ్బందులు పడినా, కష్టాలు పడినా, ఇకమును జీవించే జీవితం ఒకటి ఉంది. ఈ శరీరము ప్రాణము ఇక్కడ వదిలేస్తాం,
ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకి మనం తిరిగి వెళ్తుంది అనమాట. అయితే ఆత్మ ఎవరైతే ఇచ్చారో ఆ ఆత్మ తిరిగి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని యొద్దకి వెళ్తుంది. అంటే ఈ లాజరు ఆత్మ దేవుని యొద్దకి వెళ్ళింది. అయితే ధనవంతుడు కూడా చనిపడ్డాడు, సమాధి కార్యక్రమం చేశారు. ఒకళ్ళు ధనవంతుడు కదా, ఓ పువ్వులు చల్లి, ఓ గందరగోళం చల్లి, తప్పిళ్ళు పెట్టి, ఓ నాట్యం ఆడి, ఓ డబ్బు బాగా ఖర్చు పెట్టుంటారు సమాధి కార్యక్రమానికి. ఎందుకంటే ధనవంతుడు బాగా ఖర్చు పెట్టుంటారు, డబ్బు బాగా ఊరేగింపు చేసి ఉంటారు. అరే ఉదా రంగుల బట్టలు వేసుకున్నాడు, తన ఇష్టాలుగా, ఓ గొప్పవాడు, అలాంటి వాడు ఇలాంటి వాడు అని పొగిడి ఉంటారు. కానీ ఎక్కడున్నాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు. అంటే ఇక్కడ ఇంకోటి గమనించాలి. ధనవంతుడు పరలోకానికి వెళ్ళరా అనుకుంటారు, వెళ్తారు. అబ్రహాం ధనవంతుడే, అబ్రహాం కూడా ధనవంతుడే. ఎక్కడున్నాడు అబ్రహాం? పరలోకంలో ఉన్నాడు, యేసయ్య దగ్గర ఉన్నాడు. ఆ అబ్రహాం దగ్గరికి లాజరు వెళ్ళాడు. అంటే ఈ లోకంలో డబ్బు ఉందా లేదా అని కాదు మనకు ముఖ్యం, మన జీవన విధానం ఎలా ఉంది, యేసుక్రీస్తులో మన పాపాలు కడగబడినాయా లేదా, మనము ఆ యేసుక్రీస్తు రక్తంలో ఆయన అపోక్షంలో మనం కడగబడి ఆత్మలో కపటం లేని వరకై దేవుని యందు నిర్దోషిగా ఎంచబడాలి. మనుషులు కాదు మనకి ఇవ్వాల్సింది, ఎవరు ఇవ్వాలి? దేవుడు మన నిర్దోషిగా ఎంచబడాలి. అప్పుడు మనం ఆయన రాజ్యంలో ఉంటాం, ఆయన రాజ్యంలో ఉంటాం. ఇప్పుడు అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని నెమ్మదిగా ఉన్నాడు. ఇతడు పాతాళంలో వేదన పడుతూ ఇక్కడ సంభాషణ చదువుదాం. 24వ వచనం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలును నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకై లాజరు పంపము, నేను ఇక్కడ అగ్ని జ్వాలలో వేదన పడుతున్నానని కేకలు వేసి చెప్పిను అన్నాడు. తండ్రి అయిన అబ్రహామా, వేదన పడుతున్నాను, నరక అగ్నిలో ఉన్నాను, ఏంది, కనీసం లాజరును పంపించి తన చిటికేళ్లతో చుక్క నా నోట్లో వేయండి, నా గొంతు ఎది నిండిపోతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రకమైన మందులు తాగాడో, ఏ రకమైన సిగరెట్లు తాగాడో, ఏ రకమైన తిండి తిన్నాడో. అయితే అబ్రహాముడికి దగ్గర అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా. అందుకే అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి, అంటే ప్రపంచానికే ఆయన తండ్రిగా ఎంచబడ్డాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆత్మలో కపటం లేని వారికి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. వేదన పడుతున్నాను అంటున్నాడు ఇక్కడ. చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో వేదన పడుతున్నానని కేకలు వేశాడు. ఇక్కడ ఉన్నప్పుడేమో లాజరు దగ్గర కనీసం ఇగో ఈ రొట్టె తినని అని ఉన్నాడు. ఏదైతే మిగిలిపోయినాయో కుక్కలతో పాటు ఈయన కూడా తింటా కూర్చున్నాడు. పక్కన కుక్కలు ఉన్నాయి, పక్కన లాజరు ఉన్నాడు. మనిషిగా చూడాల ధనవంతుడు. ఇప్పుడేమన్నాడు? ఆ లాజరే అవసరమయ్యాడు, ఆ లాజర్ను పంపించు, నాకు నేను వేదన పడుతున్నాను. అక్కడ లాజరు నెమ్మది పొందుతున్నాడు, కనీసం తన చిటికి నీళ్ళతో ఒక చుక్కైన నా నోట్లో వేయించు. ఆ పరిస్థితి ఇచ్చుకోకూడదు మనం. అందుకని అబ్రహాం అంటాడు, అందుకు అబ్రహామా కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించును అని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు వేతన పడుచున్నావు అంటున్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాము కుమారుడా, నీ జీవిత కాలం అంతా నిష్ఠారంగా జీవిస్తేవి, నిష్ఠారంగా ఆగావు, నిష్ఠారంగా తిన్నావు, నిష్ఠారంగా జీవిస్తూ వచ్చావు అని అక్కడ అంటాడు. అయితే ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు వేతన పడుచున్నావు. లాజరు కూడా కష్టం అనిపించాడు, ఈ లోకంలో ఎన్నో కష్టాలు అనిపించాడు, ఎంతమంది చేత చేదరించుకొని ఉంటాడు. ఆ కష్టములన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చి దేవుని రాజ్యంలో ఉంచాడు. ఒకవేళ ఈ లోకంలో మనకేమున్నా లేకపోయినా దేవుని కలిగి ఉంటే చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ఆయన నీతో ఉంటాడు. డబ్బు ఉన్నంత మాత్రం ఉన్నాడు. డబ్బు వద్దని దేవుడు ఎప్పుడు చెప్పాలి. దేవుడు ఎప్పుడు కూడా
మీరు దీవించబడాలి, మీరు బహుగా మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా జీవించాలన్నాడు. కానీ బుద్ధి మార్చుకోమన్నాడు. మతం మార్చుకోమనలా, కులం మార్చుకోమనలా. ఏం మార్చుకున్నాడు? గుణం మార్చుకోమన్నాడు. మన గుణ లక్షణాలు మార్చుకోవాలన్నాడు. ఇక్కడ తర్వాత చూస్తాం. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట రాగోరు వారు దాటిపోజాలకున్నట్లు, అక్కడ మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మీకు మా అగాధం ఉందయ్యా. మీరు ఇక్కడికి రాలేరు, మేము నీ కడకలేరు అని చెప్తున్నాడు అబ్రహాం. మీ మధ్య మా మధ్య పెద్ద అగాధం ఉంది. నువ్వు వేతన పడిచే దానిలోకి మేము రాలేము, మేము నెమ్మది పొందేగాడికి నువ్వు రాలేవు అని అన్నాడు. తర్వాత అంటాడు, అప్పుడు తండ్రి అయినా అలాగైతే నాయందు నాకు 5 సహోదరులు ఉన్నారు. అంటే అబ్రహాము అంటాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, కనీసం వారు ఈ వేతనకరమైన ఈ పాతాలకు రాకున్నట్లు లాజరును పంపించు. ఏమన్నాడు? లాజరును పంపించు, పోయి చెప్తాడు, అప్పుడైనా మారుతాడు అంటాడు. అంటే యేసుప్రభు అంటాడు, చక్కగా అంటాడు, ఏమంటాడంటే వాళ్ళు మారరు, అక్కడ వాళ్ళు చెప్తేనే మారుతాడు అని చెప్తాడు. అని అంటాడు. ఇక్కడ అంటాడు ఈ 15 అధ్యాయంలో చక్కగా 16 అధ్యాయంలో చెప్తాడు, అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగా అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకి వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరేమని చెప్పాను. అయ్యా మీరు అలా అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వెళ్తే అంటే చనిపోయినోడు మనం తిరిగి వస్తే చెప్తే నమ్ముతారు అంటున్నాడు. అది అబ్రహాం అన్నాడు. అందుకు అతడు మోషేయు ప్రవర్తులు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల నుండి ఒకడు లేచినని వారు నమ్మరని అతనితో చెప్పాను. అయ్యా మృతుల నుంచి వచ్చారంటే నమ్మరు. ఏంది అక్కడ ఎంతోమంది బోధ చేస్తున్నారు, ఎంతోమంది యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు, వారు చెప్పిన మాటలు వింటే. లేదంటే అందుకనే 51 కీర్తన 8వ చరణం అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అంటే దేవుని పరిశీలన చేయాలి. ఎవరు మన పాపాలు క్షమించేది, ఎవరు మన నిత్యరాజ్యాన్ని తీసుకెళ్ళేది, ఎవరు మనల్ని మోక్షాన్ని తీసుకెళ్ళి ఆలోచించాలి. ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు లాజరు ఉన్నారు. ఇద్దరు కూడా భూమి మీద బతికారు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు, లాజరు కష్టం అనిపించాడు, కుక్కలతో పాటు తిన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని రాజ్యంలో ఉన్నాడు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే ధనం నీకు అడ్డం కాకూడదు. ధనము అహంభావం తీసుకొస్తాయి, ధనము గర్వం తీసుకొస్తాయి. దాన్ని బట్టి అతిశించకూడదు. అది అవసరం, కానీ దేవుడు అంతకంటే అవసరం. ఈ మాటలు దీవించిన దాకా. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందములు స్తోత్రాలు. ధనవంతుడిని లాజరు మా మధ్యలో తీసుకొచ్చావు. ఇద్దరు చనిపోయారు. లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు, ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. మేము పాతాళానికి వెళ్ళకూడదని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. మేము కూడా ఆ మోక్షరాజ్యం ఉన్నట్లు ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మేము కూడా పరిశుద్ధిలో ఉన్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.